వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి యొక్క యువగలం పాదయాత్ర ఇప్పుడు విశాఖ జిల్లా ఆగనంపూడి వద్ద ముగిసింది. అయితే మొత్తంగా చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభమైన సుదీర్ఘ పాదయాత్ర 226 రోజుల సుదీర్ఘ పాదయాత్ర ఈరోజు విశాఖలో ముగిసింది. అయితే ఈ పాదయాత్ర ఆశాంతం మనం కొన్ని విషయాలు మనం చర్చించుకుంటే, ఈ పాదయాత్రలో దాదాపు నారా లోకేష్ గారు బహిరంగ సభలు చేసి 70 బహిరంగ సభలు నిర్వహించారండి. 70 బహిరంగ సభల ద్వారా ఆయన యొక్క స్ట్రైట్ ఫార్వర్డ్ విషయాలు కానీ, ఎక్కడ తడబడకుండా ఇచ్చిన మాటలు లేకపోతే ఇచ్చిన హామీలు ప్రతిదీ రికార్డ్ చేసుకుంటూ దాదాపు స్ట్రైట్గా ప్రజలకి ఆయన యొక్క ఉద్దేశాలని, ఆయన యొక్క సిద్ధాంతాలని కన్వే అయ్యే విధంగా ఎంతో చక్కగా మాట్లాడి ఎంతోమంది లక్షలాది మంది ప్రజల యొక్క హృదయాలను గెలుచుకోవడంతో పాటు టీడీపీ స్టాండ్ ఎలా ఉండబోతుందో, రేపు 2024 ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే ఏమేమి సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, లేకపోతే సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ ఏ విధంగా చేయబోతుందనేది ఈ బహిరంగ సభల ద్వారా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా అనేక కుల సంఘాలైతేనేమి, ఉద్యోగ సంఘాలైతేనేమి, వ్యాపార సంఘాలైతేనేమి, వాణిజ్య సంఘాలైతేనేమి, యువతతో ఇంటరాక్ట్ అయిన ముఖాముఖీలైతే 155 పెట్టారండి. అదేవిధంగా ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఒక 12 చేశారు. రచ్చబండ కూడా నిర్వహించి మహిళా మనులతో, అక్క చెల్లెమ్మలతో వాళ్ళ యొక్క సమస్యలు అడిగి తెలుసుకొని వాటన్నిటిని రికార్డ్ చేసుకోవడం జరిగిందండి. ప్రజల నుంచి వచ్చిన వినతులు అంటే ఇవన్నిటితో పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు ప్రజల నుంచి దాదాపు 4353 వినతి పత్రాలు ఆయనకు అందజేసిన పరిస్థితి ఉంది. వీటన్నిటిని రికార్డ్ చేసుకున్నారు. గవర్నమెంట్ రాగానే తప్పనిసరిగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేయగానే వీటన్నిటిని ఏదైతే ప్రజలు పెట్టుకున్న వినతులు కానీ, సభల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని చెప్పి నారా లోకేష్ గారు అయితే ప్రజలకి చాలా క్లియర్ ఇంటిమేషన్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే వస్తున్నా మీకోసం అనే కార్యక్రమాన్ని ఆగరంపూడి దగ్గర ఆపారో అక్కడే సెంటిమెంట్గా ఇప్పుడు అక్కడే ఈ యువగలం పాదయాత్ర అయితే ముగిసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం కుప్పం నుంచి ప్రారంభమైన నారా లోకేష్ గారి యొక్క పాదయాత్ర 11 ఉమ్మడి జిల్లాలను కవర్ చేస్తూ 97 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఆయన పాదయాత్ర కంటిన్యూ అవుతూ దాదాపు 232 మండలాలు, 2028 గ్రామాల మీదుగా ఈయన యొక్క పాదయాత్ర సాగింది. మొత్తం 226 రోజులు. ఈ రోజుకి 3132 కిలోమీటర్లు నడిచి రికార్డు సృష్టించినట్టు చెప్పాలి. దాదాపు మధ్యలో ఏదైతే అక్రమ కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించారో అప్పటి నుంచి దాదాపు 52 రోజులు పాదయాత్ర ఆగింది. లేకపోతే ఇప్పటికల్లా పూర్తిగా ముగిసి శ్రీకాకుళం వరకు కూడా, ఇచ్చాపురం వరకు కూడా పాదయాత్ర కంటిన్యూ అయ్యేది. మిగతా 2 జిల్లాలు ఏదైతే మనకి విజయనగరం, శ్రీకాకుళం ఉందో ఆ జిల్లాలు కూడా ఇప్పటికల్లా పూర్తి అయిపోయి కూడా వేరు కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు యువనేత నిమగ్నం అవ్వాల్సింది. కాకపోతే ఈ అక్రమ కేసులు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమ కేసులు బనాయించి చంద్రబాబు గారిని జైలు పాలు చేశారో ఈ నేపథ్యంలో కొంత బ్రేక్ పడ్డప్పటికీ మళ్ళీ ఎక్కడైతే పాదయాత్ర ఆగిందో అక్కడి నుంచి తూగో నుంచి మళ్ళీ పాదయాత్ర కంటిన్యూషన్ చేసుకుంటూ ఈరోజు ఆగనంపూడి దగ్గర ఈ పాదయాత్రని ముగింపు అదే ఆపారు. అయితే రేపు 20వ తారీఖు పెద్ద ఎత్తున కార్యక్రమానికి అయితే టీడీపీ శ్రేణులు సన్నద్ధం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే ఈ పాదయాత్ర మొత్తం మీద కొన్ని హైలైట్స్ పాయింట్స్ మాట్లాడుకుంటే, అయితే ప్రభుత్వం కక్షగట్టి కత్తి కట్టి మరీ కేసులు కూడా కట్టిన పరిస్థితులు కనిపిస్తుంది. అయితే మొదట్లోనే 25 కేసులు నమోదు చేశారు. ఈ 25 కేసుల్లో దాదాపు 3 కేసులు నారా లోకేష్ పైన డైరెక్ట్గా కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా 40 మంది యువగలం వాలంటీర్లపైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారండి. అదేవిధంగా గన్నవరం జరిగిన ఇన్సిడెంట్స్లోనైతే 46 మంది మీద కేసు పెట్టారు. ఇది మొత్తంగా కేసులు పెట్టిన, ఏదైతే మైక్కి సంబంధించిన వెహికల్ని సీజ్ చేసిన
వాహనాలు అందుబాటులో లేకపోయినా, ప్రతిపక్షం చేస్తున్న ఈ పాదయాత్రకి సెక్యూరిటీ కల్పించకపోయినా కానీ ఆ యువగలం అయితే మాత్రం ఎటువంటి బ్రేక్స్ పడకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి కొన్ని సమస్యలను సృష్టించి సమస్యాత్మకంగా చేసినప్పటికీ వాటిని ఎంతో వ్యూహాత్మకంగా లోకేష్ బాబు గారు అధిగమించి ముందుకు సాగారనే చెప్పాలి. మొత్తంగా ఏదైతే మనకి కుప్ప నుంచి ప్రారంభమైన నారా లోకేష్ గారి యొక్క పాదయాత్ర 226 రోజులు 3132 కిలోమీటర్లు విజయవంతంగా ఆయన ముగించాడు పాదయాత్ర. ఈ పాదయాత్ర ముగింపు రోజున ఇంకా ఏదైతే మనకి టోటల్గా ఈ పాదయాత్ర మొత్తం మీద ఎన్నైతే వినతిపత్రాలు వచ్చాయో, ఎన్నైతే సమస్యలను ఆయన కళ్ళారా చూశారో అవన్నీ నెరవేర్చేందుకు 2024 ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత చేయబోయే కొత్త ఎజెండాలు వీటన్నిటిని ఒక ఎజెండాగా తీసుకొని పూర్తిగా ప్రజలకు మంచి చేసే విధంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్లో నిర్వహించబోతుందని చెప్పి ఒక క్లియర్ కట్ ఈ మెసేజ్ని అయితే రేపు 20వ తారీఖు జరిగే భారీ బహిరంగ సభలో నారా లోకేష్ గారు మనకు తెలియజేయనున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి కూడా అధినేత చంద్రబాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారని చెప్పి ఈ తెలుస్తున్న సమాచారం. ఏది ఏమైనా కానీ రేపు ఆంధ్రప్రదేశ్లో అన్ని దారులు మొత్తం లోకేష్ గారి పాదయాత్ర ముగిసిన సందర్భంగా ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ వైపే అన్ని దారులు అని అన్నట్టుగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.